హే లాక్డౌన్లో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. సో ఈసారి ఏంటంటే మేము మున్నార్ వెళ్ళాము. ఫర్ ద ఫస్ట్ టైం నేను కేరళ వెళ్ళడం, మిస్టర్ ఏ కూడా అంటే యాక్చువల్గా మొత్తం అందరం ఫస్ట్ టైం అనమాట. కేరళ అనేది మేము అసలు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైమ్. అండ్ ఈ సర్ప్రైజే నా బర్త్డే రోజు మిస్టరే చెప్పారు కదా, అది ఇదేనమాట. లైక్ వీఆర్ గోయింగ్ ఆన్ అ రోడ్ ట్రిప్ టు మున్నార్ అని చెప్పారనమాట. సో దానికి ఏంటంటే మా తమ్ముడు మిస్టర్ ఇద్దరు కలిపి మొత్తం ప్లాన్ చేశారు. లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా మొత్తం ప్లాన్డ్ అనమాట. నాకు ఏం అడగలేదు ఈసారి మాత్రం. సో నాకు రిజిస్టర్ అవ్వడానికి నా బ్రెయిన్లోని వీఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్ అని రిజిస్టర్ అవ్వడానికే టైం పట్టింది. సో వెళ్ళి వచ్చేసినా కూడా ఇంకా నా మైండ్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో అలా అయిపోయింది. సో వెళ్ళేటప్పుడే ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎక్కడ లంచ్ చేయాలి అనేది ప్లాన్ చేసేసుకున్నారు. సో అందుకనే మార్నింగ్ మేము అరౌండ్ 5:35 కల్లా స్టార్ట్ అయిపోయాము. మురుగన్ ఇడ్లీ షాప్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ పేరు. సో ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎలా సర్వ్ చేస్తారంటే వాళ్ళకు ట్రేలోని అన్ని ఐటమ్స్ పెట్టుకొని తెస్తారనమాట. మనకి ఏది కావాలంటే అది మనం అక్కడ తీసుకోవచ్చు. అండ్ లంచ్కి వచ్చేసరికేమో వేణూస్ బిర్యానీ ఇన్ దిండుగుల్ వెళ్ళామన్నమాట. ఓ మై గాడ్, ఏముందిరా బాబు ఆ టేస్ట్! అసలు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ 2 ప్లేసెస్ కంపల్సరీ వెళ్ళండి. మురుగన్ ఇడ్లీ షాప్ అది ఆన్ ది వేలోనే వస్తుంది, అంటే బెంగళూరు నుంచి ఒక 2 hours డిస్టెన్స్లో. అండ్ వేణూస్ బిర్యానీ ఏమో దిండుగల్లో ఉంటుంది అనమాట. ఈ 2 అయితే మస్ట్ ట్రై ప్లేసెస్ అనమాట. సో ఆ టైంకి మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా మేము రీచ్ అయిపోతున్నాం మున్నార్కి. మేము ఏదైనా ఫోటో తీసుకోవడానికి దిగాము, కొంచెమైనా రెస్ట్ తీసుకుందాం, అలా ఆన్ ది గోలోనే వచ్చేస్తున్నాం కదా అని. చూసారా, ఇదంతా క్లౌడ్స్, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. క్లౌడ్స్ మొత్తం చల్లగా ఉందన్నమాట బయటంతా. ఇదంతా క్లౌడ్స్ మధ్యలోంచి వెళ్తున్నాము. సూపర్గా ఉంది వ్యూ అయితే మాత్రం. కొండలు, క్లౌడ్స్, ఇక చూసారా, ఎంత బాగుంది కదా. వాటర్ఫాల్ బాగుంది, చాలా బాగుంది. మేమైతే డిన్నర్కి వెళ్తున్నాము ఇప్పుడు. చాలా సో డిన్నర్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి ఇంకా ట్రావెల్ చేసాం కదా, ఫుల్ అలసిపోయామని రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడేమో వెళ్తున్నాం అనమాట డిన్నర్కి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్ గైస్. లుక్ అట్ ద వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ. క్రేజీ ఉందంటే అక్కడ చూడండి, ఫుల్ మేఘాలు, సూపర్ ఉంది. చల్ల ఉంది, డ్రిజిల్ అవుతుంది. ఎక్కువ లాగేసావు కిందకి. బయటికి వెళ్తున్నాం మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి. ఏమీ ఓపెన్ అవ్వలేదు. మేమే లేట్ అనుకుంటే వీళ్ళు మనకన్నా లేట్. నానా కొందాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఏం వెరైటీ, ఇదేదో లుక్ అయితే బాగున్నాయి, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. నేను ఇప్పుడు ఎక్కలే, మేమందరం ఇక్కడే పనిచేస్తాం. మేము రోజు ఆఫీస్ దానిలోనే వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం హాట్ ఎయిర్ బెలూన్.
ఏటి అవ్వదురా, తాళ్ళు ఉంటాయిరా. ఎక్కడుంటావు మరి? భయం అని చెప్తే అలా వదిలేస్తామా ఏంటి? వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పి మీదకి తీసుకెళ్ళాలి కదా. సో వాడి మీదకి వెళ్ళిన తర్వాత హీ వాజ్ వెరీ పర్ఫెక్ట్, హీ వాజ్ వెరీ ఓకే, మొత్తం ఎంజాయ్ చేశాడు అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. మనం అలా వదిలేసి ఉండుంటే వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు కదా. వాడు ఎప్పుడు వెళ్తాడో. సో ఈ టైంలోని మాతో పాటు ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి అని వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పి అయితే మీదకి తీసుకెళ్ళాము. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, ఎంత బాగుందో. మేము ఫుల్ ట్రాఫిక్ జామ్, ఎంతవరకు ఉందో చూడండి, అక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అని. ఇక్కడే ఉండాలి మేము యాక్చువల్గా. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి అదే ఇక్కడ కార్ పెట్టుకొని తిందామని వచ్చాం మ్యాగీ అవన్నీ. ఇలాంటి హిల్ స్టేషన్లో నాకు మ్యాగీ చాలా నచ్చుతుంది, మామూలుగానే ఇష్టం అనుకోండి. ఇక్కడ చేస్తున్నారు ఎగ్ మ్యాగీ చెప్పాము. సో ఫస్ట్ డే అయితే ప్లాన్ ఏం లేదు, నైట్ అంతా కూర్చొని ఏవో కొన్ని ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసాము. అవి వెళ్తామో లేదో తెలీదు, బట్ ఒక డెస్టినేషన్కి వెళ్ళే దారిలోనే ఎంజాయ్ చెయ్యాలి అన్నదే మా ప్లాన్ అనమాట. సో మేదుపట్టియో మెట్టుపట్టియో అలాంటిది ఏదో పేరు ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాం ఫస్ట్. సో ఆన్ ది వేలోని టీ ఎస్టేట్, ఇంకా ఎలిఫెంట్ సఫారీ, ఇంకా డ్యామ్ అండ్ జిప్ లైన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుందామని వెళ్ళాము. చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయాయి. సో ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళాము. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు చాలా రష్. సో ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టింది. 2 hours టోకెన్ తీసుకుంటే 2 hours వెయిట్ చేయాలని చెప్పారు. సో ఇంకెందుకు అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము. కానీ ఫస్ట్ అయితే ఆవిష్ వద్దన్నాడు, కానీ తర్వాత మాత్రం నాకు వెళ్ళాలని ఉంది అని అన్నాడు. సో అందుకనే నెక్స్ట్ డే అయినా వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సో ఈ ఫ్రూట్ బాస్కెట్స్, మనం ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు ఎలిఫెంట్స్కి. సో ఆ షెడ్ కనిపించింది కదా, అదంతా జనాలే అనమాట. ఆల్మోస్ట్ మన టోకెన్ రావడానికి 2 hours పడుతుంది అని చెప్పారు కాబట్టి ఇంకా వద్దు, లైట్ తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ లంచ్ టైం అయిపోయింది. సో లంచ్కి ఏమో ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. చేస్తున్నాం మేము ఇప్పుడు. ఈరోజు మీల్స్ మావి వెజ్ మీల్స్. లంచ్ చేసి బయటకు వచ్చినప్పటికీ ఒక గైడ్ అక్కడ ఉన్నారనమాట. సో అతను ఏం చెప్పారంటే, నేను మీకు అన్ని చూపిస్తాను, సో మీకు బాగా నచ్చితేనే డబ్బులు ఇవ్వండి, లేకపోతే మనీ కూడా ఇవ్వకండి, ఇది అది అని చెప్పారనమాట. సో మాకు ఎలానో ఎక్కడికి వెళ్ళాలో ఏమీ ప్లాన్ లేదు కాబట్టి మేము ఆ గైడ్ని చూస్ చేసుకున్నాము. సో ముందున వాళ్ళు బండి మీద వెళ్తుంటే మనం వెనకాల ఫాలో అవ్వాలన్నమాట. సో ఏ ప్లేసెస్కి తీసుకెళ్తారు ముందు మనకు చెప్పరు. సో అవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. బాయ్ బాయ్.
నెక్స్ట్ వీడియోలోని ఇంకేమేం ప్లేసెస్కి వెళ్ళామో పెడతాను కదా. సో అవన్నీ మీరు చూడాలంటే ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఒక్కవేళ మీకు ఏమైనా ప్లేసెస్ మీద డౌట్ ఉంటే అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Logged In Love. Bye bye. Take care. See you in the next video.